హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇదైతే వీక్ డే అనమాట. ఇవాళ వచ్చేసి వెనస్డే. అమ్మయ్య బర్త్డే పార్టీ ఉండే విరాట్తో పాటు నన్ను కూడా ఇన్వైట్ చేశారనమాట. సో మేము ఇప్పుడైతే అమ్మయ్య బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. విరాట్, అమ్మయ్య ఎవర్రా? స్మాల్ కిడ్ అంట. విరాట్ ఏదో పెద్ద కిడ్ అన్నట్టు. విరాట్ ఫ్రెండ్ అనమాట అమ్మయ్య. సో ఇప్పుడైతే అమ్మయ్య బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. సో ఎక్కడో కాదు, మన ఇంటి ఎదురుగా వర్ష వాళ్ళ పాప అమ్మయ్య. మీకు నా వ్లాగ్స్ లో అట్లా రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. సో అమ్మయ్య ఈస్ టర్నింగ్ 4. సో అమ్మయ్య 4th బర్త్డే అనమాట ఇవాళ. సో ఇప్పుడైతే మేము పార్టీకి వెళ్తున్నాము. వెళ్ళేసి పార్టీ మొత్తం ఎంజాయ్ చేసి మీకు కూడా ఎంత వీలు కుదిరితే అంత చూపెడతాను. చలో, లెట్స్ మీట్ ఇన్ ద పార్టీ. ఇప్పుడైతే నేను వర్ష వాళ్ళ ఇంటికి వచ్చేసాను కూడా. చూడండి అమ్మయ్య బర్త్డే డెకరేషన్ వర్ష ఎంత చక్కగా చేసిందో. ప్రతి దగ్గర ఒక్కొక్క కీన్ అబ్జర్వేషన్, అందులోనూ అమ్మయ్యకి ఇష్టమైన ప్రతి ఒక్క ఐటెం ఉండేలా చూసుకుంది అనమాట. ఇది చూసారా, గులాబ్ జామ్ పైన మంచిగా ఇట్లా పెట్టింది. నాకు భలే నచ్చింది. అదైతే మీకు ఇది అర్థమవుతుంది కదా. ఫస్ట్ లెవెల్లో ఏంటంటే గులాబ్ జామ్స్ ఉన్నాయి, సెకండ్ లెవెల్లో ఏంటంటే మ్యాక్రోనీస్ అంటారు కదా అవి, కింద లెవెల్లో వచ్చేసి చాక్లెట్, అదే లైక్ బిస్కెట్స్, ఆ కింద లెవెల్లో చాక్లెట్స్. ఇవన్నీ అమ్మయ్యకి ఇష్టమైన వంట. సో షీ మేక్ ష్యూర్ ఇట్లా ఉండడం అని అన్ని ట్రై చేసింది. ఇది వచ్చేసి కంప్లీట్ డెకరేషన్ వితౌట్ కేక్ అనమాట. అప్పటికి ఇంకా మేము కేక్ పెట్టలేదు, కానీ నాకైతే సూపర్గా నచ్చింది. ఈ డెకరేషన్కి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు. నాకైతే పిచ్చగా నచ్చేసింది, చాలా బాగుంది. ఇప్పుడైతే మన బర్త్డే గర్ల్ అమ్మయ్య వచ్చేసింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. ఓకే, everybody, it is my birthday. Windows for I know. I like windows. Subscribe to get more people. Yeah, subscribe to get my channel. Like, have fun in my birthday. ఓకే, విష్ అమ్మయ్య హ్యాపీ బర్త్డే రా. Happy birthday, Amaya. Even though it's too early, not. ఇక్కడ అమ్మయ్య క్యూట్గా చెప్తుందనమాట. ఎవ్రీబడి కేమ్ ఫర్ మై బర్త్డే అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఈ పిల్లలు అంతా గోలగోలగా ఉంటుంది కదా, మీకు అంత క్లియర్గా వినిపించలేకపోయాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఏంటంటే ఇక వర్ష అన్నీ సెట్ చేస్తుంది అనమాట. ఇంకా ప్రాపర్గా అన్నీ లైక్ ఎక్కడవక్కడ కేక్కి అన్నీ సెట్ చేస్తుంది. సో సెట్ చేస్తూ ఉంటే నేను తీశాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా సెట్ చేసేసి అమ్మయ్యని కొన్ని పిక్చర్స్, ఇంకా అందరు రాలేదనమాట. పార్టీ 6:30కి స్టార్ట్ అంటే నేనైతే టైంకి వెళ్ళాను. సో అందరు ఇంకా రావడానికి కొంచెం అంటే వీక్ డే కదా, పిల్లలకి క్లాసెస్ అవి ఉంటాయి కదా, స్లోగా వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చే లోపల అమ్మయ్యని సింగిల్ పిక్చర్స్, కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అవి దిగుదాం అని చెప్పేసి వర్ష పిలుస్తూ ఉంది. బట్ పిల్లలు ఇంకా ఒక్కసారి కొంతమంది పిల్లలు వస్తే వాళ్ళు ఆగుతారా, వాళ్ళు ఆటలు ఆడుతూనే ఉన్నారు. అటు ఇటు పెద్దగా ఏం కోఆపరేట్ చేయలేదులేండి నిన్న వర్షకి పిల్లలు పిక్చర్స్ తీయడానికి, అంటే దిగడానికి. సో మంచిగా ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళైతే. ఇంకా అక్కడ ప్రశాంత్, వర్ష, రచ్చ అందరు కలిసి సెట్ చేస్తూ ఉన్నారనమాట. మొత్తం అంతా టేబుల్లో ఉండాల్సిన ఐటమ్స్ అవి. ఇప్పుడైతే ఇంకా కొంతమంది పిల్లలు వచ్చేసారు కదా, అమ్మయ్య ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ, అమ్మయ్య అక్కాస్. సో ఇక్కడ చూసారా, ఫ్యామిలీ మొత్తం కలిపి డెకరేషన్కి అది అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. వర్ష వీళ్ళేమో ఇది డెకరేషన్ అవి రెడీ చేస్తున్నారు, నేనేమో నా వీడియో తీసుకోవడం వాటిల్లో ఉన్నాను. పిల్లలేమో ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారనమాట. ఒకసారి మా పిల్లల్ని చూడండి ఎట్లా ఆడుతున్నారో, ఇటే గుడతారు అటే గుడతారు. అసలు విరాట్ అమ్మయ్య అయితే ఎంత క్యూట్గా ఉంటుందో వాళ్ళిద్దరిది. కొన్నిసార్లు అయితే టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటారు, కొన్నిసార్లు మంచిగా ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కాదనమాట. వాళ్ళ ఏజే అంతే కదా, ఇంకా ఆ ఏజ్లో పిల్లలు కొట్టుకుంటారు, కలిసి ఆడుకుంటారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడైతే ఇంకొకరుగా అందరూ వస్తున్నారనమాట. స్పందన, స్వర వచ్చారు. వాళ్ళు స్వర బర్త్డే కూడా అంట. హాయ్ స్వర, హ్యాపీ బర్త్డే. ఇద్దరు నెయిల్స్ చూపెట్రా. వావ్, సూపర్ స్వర. ఇప్పుడైతే వర్ష వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ అనమాట. నేను లెఫ్ట్ నుంచి చెప్తాను. రచ్చ, పక్కన వర్ష, అయాన్, ప్రశాంత్, అమ్మయ్య అందరు కలిసి ఫ్యామిలీ పిక్చర్స్ దిగుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలందరూ కలిసి మీటింగ్ వేశారనమాట. మంచి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు.
నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వ్లాగ్ రాగా పెడదామంటే ఏమవుతుందంటే మొత్తం సౌండ్స్ వెనకాల మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి ఉండి ఇదంతా ఉండేసరికి మనకి యాజ్ యూజువల్ కాపీరైట్స్ వస్తుంది. ప్లస్ అంత గోలగోలగా ఉంటే మీకు కూడా ఏం అర్థం కాదు కదా, అందుకని నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మీకు. ఇక్కడ చూడండి బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు అమయ్య చుట్టూ మంచి పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటున్నారు. మా లైన్లో ఏంటంటే అమయ్యనే చిన్నదనమాట, అందరికంటే చిన్నది. ఇంకా క్యూట్గా అటు ఇటు తిరిగి మంచిగా సమ్మర్లో మొత్తం మంచిగా ఆడుకుంటూ ఉంటుంది. దాన్ని అందరు ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ, అది కూడా ఇప్పుడైతే ఇంకా కొంచెం పెద్దగా అయింది కదా, మంచిగా రౌండ్గా తిరుక్కుంటూ అందరు అక్కస్తో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. మోస్ట్లీ మంచిగా ఇంటి ముందు కూర్చొని పెద్ద పిల్లలందరూ కొద్దిగా ఏదో ఒకటి ఆడుతుంటే వాళ్ళతో పాటే ఉంటుంది. అందుకనే దాని బర్త్డేలో అందరు అక్కాస్ కావాలని అడిగినట్టుంది, అందుకనే వర్ష అందరు అక్కాస్నే పిలిచింది. ఇప్పుడే గీత, అద్ది, అక్షర వస్తున్నారు చూడండి. అదే ఏంటి ఇంత లేట్ అంటే, నీకేముందమ్మా నేనైతే 2 పిల్లలు తీసుకొని రావాలి అని చెప్తుంది. సో అదే జోకులు వేసుకుంటున్నాము. గీతనైతే మీరు నా వ్లాగ్స్లో చాలా వ్లాగ్స్లోనే చూసుంటారు. గీత చాలా హెల్పింగ్ నేచర్ అనమాట. అందరికీ ఎవరికి ఏది హెల్ప్ కావాలన్నా అసలు ఫస్ట్ ముందు ఉంటుంది. అండ్ విరాట్ ఫేవరెట్ అద్ది అన్న. ఆబ్వియస్గా విరాట్కి అద్ది అంటే ఎందుకో చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా రీసెంట్ డేస్లో ఇంకా పెరిగిపోయిందని చెప్పాలి. ఇప్పుడైతే కేక్ చూసారా, ఫైనల్ లుక్ ఆఫ్ డెకరేషన్. గీత ఒక పిక్చర్ దిగుతుంది అమ్మయ్యతోటి. కేక్ మాత్రం టూ గుడ్ ఉండే ఇవాళ. అసలు లాస్ట్ పీస్ కూడా ఎవరు వేసుకుంటారంటే ఇంకా 4 చేతులు ఎత్తుతున్నారనమాట, అంత బాగుండే. కేక్ మాత్రం ఫుల్గా ఫినిష్ చేసాము. ఈ పాప వచ్చేసి విధాత్రి, ఇంకా అమయ్యకి ఫ్రెండ్, సేమ్ ఏజ్, సిమిలర్ ఏజ్, అంటే లైక్ అరౌండ్ 3 to 5 years వాళ్ళు. మా దగ్గర బాగానే చాలామంది కిడ్సే ఉన్నారు, మీరు చూస్తారు కదా. ఇక విరాట్ ఏజ్ వాళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట. ఇది వర్ష మామ్ అండ్ డాటర్, ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. ఇక్కడ చూడండి ప్రశాంత్ నేను వీడియో తీస్తున్నట్టు డాన్స్ చేసుకుంటూ మరీ వస్తుండే. ఇప్పుడైతే ఫస్ట్ పిల్లలకి ఫుడ్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యాం. కేక్ కటింగ్ అది మెల్లగా చేయొచ్చు, ఎందుకంటే ఇంకా అందరు పిల్లలు రాలేదన్నమాట, స్లోగా వస్తున్నారు, కొద్ది క్లాసెస్ అవి ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఎం పాస్తా ఉంది, శాండ్విచెస్ ఉన్నాయి, ఇంకా పిజ్జా ఉందన్నమాట పిల్లలకి. ఆల్సో చిప్స్ అవి ఉండే. ఇంకా నేను ఇవాళ నిజంగా చెప్పాలంటే ఫుడ్ మొత్తం కాన్సన్ట్రేట్ చేసి తీయలేదు. ఏమైందంటే విరాట్కి పెట్టించుండే, విరాట్ నాకు వద్దు అని చెప్పి ఆ ప్లేట్ నాకు ఇచ్చేసాడు. ఇంకా నేను ఏం చేశానంటే విరాట్కి పెట్టించింది తినేసి దాంట్లోనే ఇంకా ఫ్రైడ్ రైస్ ప్రశాంత్ చేశాడంటే. ఫ్రైడ్ రైస్ అసలు సూపర్ ఉండే, ఫ్రైడ్ రైస్ తిన్నాను కదా, చాలా చాలా బాగుండే. నేను ఇంకా లెఫ్ట్ ఓవర్ మిగిలితే కూడా ఇంటికి తీసుకొచ్చాను. నరసింహ కూడా తిని చాలా బాగుంది అన్నాడు అనమాట. సో మంచిగా తినేసాము ఇంకా, అందుకని చెప్పి ఫుడ్ ఐటమ్స్ని తీయలేకపోయాను వీడియో. ఇంకా వర్ష గులాబ్ జామ్ కూడా చేసింది. మీరు ఇందాక డెకరేషన్లో చూసుంటే కనుక గులాబ్ జామ్ చూసారు కదా. అది విరాట్కి ప్లేట్ పెట్టి ఇచ్చాను, అలాగే పట్టుకుని కూర్చున్నాడు. ఇంకేమనంటే ఏడ్చేలాగుంటాడు. సరే వద్దులేరా బాబు నువ్వు తినకు, నాకు ఇచ్చే ప్లేట్ అంటే ఇంకా హ్యాపీగా వెళ్ళి ఆడుకున్నాడు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఆ ప్లేట్ తీసుకొని తింటూ ఇంకా అలా మిగిలింది కూడా తినేసాను అనమాట ఫుడ్. అందుకని చెప్పి వీడియో తీయలేకపోయాను. ఇంకా ఇక్కడైతే మా బచ్చా గ్యాంగ్ వీడియో దిగుతున్నారనమాట. చూడండి మంచిగా వీడియో ఫొటోస్ అన్నీ కలిపి తీస్తున్నాం అనమాట. అక్కడ లెఫ్ట్ నుంచి మీకు చెప్తాను, మీకు తెలుసు కదా మన విరాట్, పక్కన వచ్చేసి మీరా పక్కన అమయ్య పక్కన విధాత్రి పక్కన అతర్ సిద్ధ్. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే విరాట్ అమయ్య కలిసి పిక్చర్ దిగుతున్నారు అనమాట. ఒక్క పిక్చర్ అయినా తీస్తాం సరిగ్గా నించోండిరా అంటే ఒకరి నించుంటే ఒకరు నించోరు అనమాట. అది చూసారు అక్కడ అమయ్య కదులుతూనే ఉంది, విరాట్ ఏమో ఇట్లా స్టేబుల్గా నించున్నాడు అనమాట, అదేదో అయినట్టు. అయితే చేసుకొని దిగండిరా అంటే ఇప్పుడు దగ్గరకు వచ్చి మంచిగా దిగుతున్నారు. ఒక్క పిక్చర్ అయినా వచ్చిందిలేండి, హ్యాపీ. ఇంక ఇక్కడ డిన్నర్ అయితే పిల్లలకి స్టార్ట్ అయిపోయింది, తింటున్నారు మంచిగా, పిజ్జా అది ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. ఇక్కడ చూడండి రచ్చ అమ్మయ్య కలిసి ఏదో సీక్రెట్స్ మంచిగా చెప్పేసుకుంటున్నారు ఇట్లా అట్లా అని. ఇప్పుడు ఏంటంటే ఇంకా గేమ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. పార్టీ అంటే చిన్న గేమ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్ గేమ్ అనమాట. వాళ్ళ ఏజ్కి ఇంకా అంతే కదండి, చిన్న గేమ్స్ ఆడితేనే బాగుంటుంది. అమ్మయ్య కరెక్ట్గా పెడుతుంది చూడండి, చీటింగ్ చేయకే అంటే అయినా కానీ అది కరెక్ట్ స్పాట్లో అయితే మంచిగా పెట్టిందనమాట. తీసుకెళ్ళి ఐస్ క్రీమ్కి చెర్రీ సెట్ చేయాలి అది. అయితే ఇంకా అందరు ఎలా పెడతారు, అంత సూపర్గా ఎలా పెట్టావు అమ్మయ్య అని అడుగుతున్నారు రచ్చ. ఇప్పుడైతే అతవ్ సిద్ధు వీడు చెప్పాను కదా, పిల్లలందరూ ఆడారులేండి. నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేసి అయితే అందరినీ తీయలేదు, అక్కడక్కడ కొద్దిగా కవర్ చేశాను అనమాట. వీడు కూడా వాళ్ళ క్యూట్గా కరెక్ట్ స్పాట్లో పెట్టాడు. ఇప్పుడు వచ్చేది ఇక మన విరాట్ అనమాట, విరాట్ టర్న్. విరాట్కి ఎలాగో అద్దె హెల్ప్ చేస్తాడులేండి, వాడి ఫేవరెట్ అద్దె అన్న ఉన్నాడు కదా అక్కడ. బట్ ఇక మొత్తం అంతా బ్లైండ్ ఫోల్డ్ చేసి నీకు ఏది కావాలి, ఏ కలర్ చెర్రీ కావాలి అంటే
అక్కడ గీత కూడా వాడికి టిప్స్ చెప్తుంది అనమాట, ఇలా పెట్టు విరాట్ అలా పెట్టు అని. అంతా విరాట్కి బాగా ఎస్పెషలీ రమేష్, గీత, అది ముగ్గురు కలిపి ప్యాంపర్ చేస్తారు వాళ్ళ ఇంట్లో. మంచిగా సాగుతుంది అసలు. వాడికైతే మంచిగానే కరెక్ట్ స్పాట్లో పెట్టేసి ఇక ఫుల్ హ్యాపీ అనమాట విరాట్. పెట్టిన తర్వాత అసలు ఇక అమ్మ నేను పెట్టేసా ఐ డిడ్ ఇట్ గుడ్ అమ్మ అంట. మంచిగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు. చూడండి వాడు ఎక్సైట్మెంట్. మళ్ళీ విరాట్ పెట్టిన దానికి రచ్చ చీరప్ అనమాట, వెల్ డన్ బ్రో అని చెప్పి మంచిగా ఆడుకున్నారు. ఇట్లా ఇంకా అందరు పిల్లల టర్న్. నేను పెద్దగా తీయలేదులేండి, అదే చెప్పాను కదా, ఇంకా అదే మీకు కూడా బోర్ కొట్టేస్తుందని చెప్పి అక్కడెక్కడ తీశాను. ఇంకా మేమైతే కూర్చొని మంచిగా ముచ్చట్లు వేసామన్నమాట. అమ్మాయిలు అందరం ఇంకా చెప్తున్నాను కదా, వింటర్లో చాలా రేర్గానే కలుస్తుంటాము. ఇక సో కలిసినప్పుడు అన్ని ముచ్చట్లు తీస్తాం బయటికి చక్కగా కూర్చొని. అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఇవన్నీ సంగతులు అలా మాట్లాడుకుంటూ ఉంటాము. విరాట్ చూడండి వాడు పెట్టేసి లాస్ట్కి వెళ్ళిపోయాడు. వాడు టర్న్ అంటే మళ్ళీ అంతే కదా, ఒక టర్న్ అయిపోయాక వెనకాల వెళ్ళి నించుంటాం కదా, వెనకాల వెళ్ళి నించుని మళ్ళీ వెళ్ళిపోయి కామ్గా అద్ది దగ్గరికి వెళ్ళి కెన్ ఐ డూ ఇట్ అద్ది అన్నా అని అడుగుతున్నాడు. అడిగేసరికి పాపం అద్ది ఏం చేస్తున్నాడు, ఫస్ట్ వాడు నించోబెట్టాడు. మళ్ళీ ఏమనుకున్నాడో, సరే నువ్వు నా వెనకాల నించోరా అని చెప్పేసి ఫస్ట్ అద్ది వెళ్తాడంటే నెక్స్ట్ విరాట్ పెడతాడు. చూడండి ఎంత నైస్గా లైన్ బ్రేక్ చేసేసాడో విరాట్. ఇప్పుడు చూడండి ఇంకా అద్ది ముందుకు వెళ్ళిపోయాడు. అదే చెప్తున్నాను కదా, బాగా సాగిచ్చేసుకుంటున్నాడు అని చెప్పేసి. ఇంక ఇప్పుడు చూడండి మంచిగా సెకండ్ టైం కూడా అన్నీ ఆడేసి చక్కగా పెట్టేసి ఇంకా చైర్ వేయాలంటే నాకు చైర్ వద్దు నాకు అందేస్తుంది అని చెప్పేసి చైర్ లేకుండానే అదిగో చెక్ చేసుకొని పెట్టేసుకుంటున్నాడు. మంచిగా ఎంజాయ్ చేసాడులేండి నిన్నైతే. ఈ గేమ్ ఇంకా నెక్స్ట్ గేమ్ కూడా బాగా ఆడాడు, మీకు చూపెడతాను పదండి. మొత్తం మంచిగా పెట్టేసి అన్నీ చేసేసి ఇంకొచ్చేసాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మ్యూజికల్ చైర్ స్టార్ట్ అవుతుంది. అసలు ఇదైతే అల్టిమేట్ ఫన్. మీరు విరాట్ని చూడాలి, నేను ఇప్పుడే చెప్పనులేండి, మీరు లాస్ట్లో చూడండి. మంచిగా ఆల్రెడీ ఫస్టే కూర్చొని సెటిల్ అయిపోయాడు అనమాట. అది కూడా చూడండి అద్ది పక్కనే కూర్చున్నాడు. ఇక చక్కగా అద్ది అన్న అయితే నాకు హెల్ప్ చేస్తాడు, లేదా వాట్ ఎవర్ ఇక మంచిగా ప్యాంపర్ చేసుకుంటూ సాగిపోద్ది అని చెప్పేసి. ఇంకెవరెవరు ఆడతారు అంటే అందరు ఇట్లా లైక్ ఫస్ట్ ఏం చెప్పాడంటే ప్రశాంత్ ఒక ఏజ్ గ్రూప్ తీసుకున్నాడు అనమాట. లేకపోతే అందరు పెద్ద పిల్లలు చిన్నపిల్లలు కలిసిపోతే ఆడలేరు కదా, సో ఒక ఏజ్ గ్రూప్ తీసుకొని ఫస్ట్ ఆ ఏజ్ గ్రూప్తో ఆడిపిస్తున్నాం అనమాట. చూడండి పిల్లలు చాలా మంచిగా ఆడారు యాక్చువల్లీ. నాకు కూడా అంటే లైక్ విరాట్ అనే కాదు, విరాట్, స్మయన్, సిద్ధు వీళ్ళు ఇంకా కొంచెం చిన్నోళ్ళు కదా, ఇంకా వీళ్ళందరికంటే విధాత్రి ఇంకా చిన్నది కదా. అసలు వాళ్ళు ఇంకా చక్కగా విని దాన్ని ఫాలో అయ్యి ఆడడం అనేది చాలా బాగా అనిపించింది. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఆడుతున్నారో, మంచిగా ఫాలో అయ్యి మ్యూజిక్ పెట్టంగానే ఇట్లా రౌండ్ తిరిగేసి మ్యూజిక్ ఆగిపోగానే వచ్చి మంచి కూర్చుంటారు. అది మాత్రం చాలా బాగా అనిపించింది. నేను ఇప్పుడే వీడియోలో రియలైజ్ అవుతున్నాను అనమాట, నేను అసలు వీడియోలోనే లేను. మొత్తం వీడియో తీసింది నేనే. ఇవాళ నేను ఎవరిని తీయమని అడగడం లేదా, మేము కూడా ఎవరికి వాళ్ళు మర్చిపోయాం. ఈ పిల్లల గొడవలో హడావిడిలో పడిపోయి అస్సలు గుర్తులేదు. అదే అని ఇప్పుడు అనుకుంటున్నాను. వీడియో చూసుకుంటూ ఉంటే నేను ఎక్కడ లేనేంటి అంటే ఆబ్వియస్గా వీడియో తీసింది నేనే కదా, నేనే ఉండను కదా. బట్ ఇక అక్కడక్కడ ఒక్కొక్క పిక్చర్ ఉందిలేండి గుర్తుకైతే నాకు. బట్ పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో, మంచిగా బాగా ఆడారు. వాళ్ళే మంచి కూర్చొని ఇట్లా. ఇప్పుడు చూడండి విరాట్ ఫస్ట్ కూర్చుండిపోయాడు కదా, స్మయ కూర్చున్నట్టుంది. విరాట్ని ఇక పక్కకి స్మయాని తీసేసరికి పాపం అది ఏడ్చింది బాగానే కొంతసేపు. నేనైతే చాలా హ్యాపీ. విన్నింగ్ లూజింగ్ అనేది సెకండరీ, బట్ పిల్లల పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది నాకు అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, విన్ అవ్వడం లూజ్ అవ్వడం సమ్ టైమ్స్ లక్ వాట్ ఎవర్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు మంచిగా వెళ్ళి ఇలా ఆడడం, పార్టిసిపేట్ చేయడం, స్పోర్టివ్గా తీసుకోవడం, ఇవన్నీ నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇదేమీ లైక్ ఏదో పెద్ద ఛాంపియన్ గేమ్ అని కాదు, కానీ ఫన్ గేమ్ కాబట్టి లైక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట మీకు. బట్ ఆయన నా కొడుకేమంత స్పోర్టివ్గా తీసుకోలేండి. చూడండి ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడా. ఇప్పటికి 3-4 రౌండ్స్ అయిపోయాయి కదా, స్టిల్ బాగానే ఆడాడు. ఇప్పుడు కూడా బాగానే ఆడాడు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇక చూడండి టర్న్స్ వస్తుంది. ఇప్పుడు మిగిలిన తక్కువ పిల్లలు కదా, అక్కడ ఒక 6-7 మందే ఉన్నారు కదా. చూడండి ఇంకా నెక్స్ట్ స్లోగా వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా ఒక్కొక్కరు. ఇప్పుడు మ్యూజిక్ స్టాప్ అవ్వగానే చూడండి స్మయన్ అవుట్ అయ్యాడు. అయ్యో, స్మయన్ తర్వాత ఇప్పుడు ఇంకెవరు అవుట్ అవుతారు? విరాట్ అనుకుంటాను ఈసారే. చూద్దాం పదండి. విరాట్ అవుట్ అయితే మాత్రం ఇక మంచిగా మనకి ఏడ్చుకుంటూ వస్తాడు. నా గెస్ కరెక్టే, ఇంకా విరాటే అవుట్. ఇక చూడండి ఏడ్చుకుంటూ వచ్చాడు. ఇక వాడిని కొద్దిగా సెట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది అనమాట. బట్ ఓకే, ఇక ఫైనల్గా సెట్ అయ్యాడు. ఇప్పుడైతే చూడండి ఇంకేంటంటే నేను అప్పుడు చిన్నపిల్లలు తీయలేకపోయాను, ఎందుకంటే విరాట్ ఏడుస్తూ ఉన్నాడు కదా, వాడిని సెట్ చేసే దాంట్లో నేను ఇంకా తీయలేదు. తర్వాత ఆల్రెడీ పెద్ద పిల్లలు ఆడుతున్నారు చూడండి.
ఇక్కడ పెద్ద పిల్లలు వాళ్ళు గేమ్ ఆడుతుంటే వీళ్ళు మధ్యలో నించొని ఆ చైర్స్ అన్ని సెట్ చేయడం అది. ఇక్కడ చూడండి మన సిద్ధు అయితే ఎట్లా డాన్స్ చేస్తున్నాడు చూడండి అసలు. చాలా మ్యూజిక్ పెడితే మ్యూజిక్కి తగ్గట్టు ఎగురుతున్నాడు అనమాట. వాడితో పాటు అక్కడ విధాత్రి చూడండి సేమ్ లెవెల్ ట్యూన్లో మంచిగా డాన్స్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మీరు చూస్తారు చూడండి విధాత్రి డాన్స్ అయితే నేను అందుకనే అక్కడే కూర్చొని కామ్గా క్యూట్గా అది మంచిగా వేస్తుంటే అంతా తీస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే పెద్ద పిల్లలు బాగానే ఆడారులేండి, చాలా చక్కగా ఆడారు యాక్చువల్లీ వాళ్ళు మంచిగా. ఇక్కడ విరాట్ గారి గొడవ అది అన్న అని చీరింగ్ అనమాట. ఫుల్ గట్టిగా అరుచుకుంటూ అది అన్న అని చెప్పి. బర్త్డే పార్టీస్ అంటేనే పిల్లలకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఫన్, వాళ్ళ కోసమే కదా మనం పార్టీస్ చేసేది, వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా. ఆమె అయితే ఫుల్ హ్యాపీ అండి. ఇంక ఇక్కడ లాస్ట్ ఇద్దరే వచ్చారు కదా, విరాట్కి వీళ్ళిద్దరూ అంటే ఇష్టం అనమాట. సో ఇక వాడికి ఎవరికి చీరప్ చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరు వాడి ఫేవరెట్. అక్కడ అక్క ఇక్కడ అన్న, ఇంకేం చేయలేక క్వైట్గా కొద్దిగా అట్లా ఎగురుకుంటూ ఉన్నాడు. కానీ మంచిగా ఆడుకున్నారు పిల్లలు మాత్రం, చాలా బాగా అనిపించింది. ఇట్లా అంటే లైక్ ప్రతిదీ ఇంకా ఎగురుకుంటూ మ్యూజిక్, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇవే కదా. ఇక విరాట్ని అయితే అసలు మీరు చూస్తూ ఉండండి, కంటిన్యూస్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే ఉండే అనమాట. అసలు అటు ఇటు మధ్యలో వీడిదే అంతా అన్నట్టు ఎగురుతూనే ఉన్నాడు. బట్ పిల్లలందరూ కూడా అంతే ఫుల్గా ఎంజాయ్ చేశారు మంచిగా. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే లాస్ట్ గేమ్లో విన్ అయిన వాళ్ళు ఇప్పుడు గేమ్లో విన్ అయిన వాళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఆడుతుంటే ఇక్కడ చూడండి అది మంచిగా విధాత్రి చెప్తున్నాను కదా ఇందాక నుంచి చాలా బాగా చేస్తుందని డాన్స్. గీత చూపెడితే గీతాని సేమ్ ఫాలో అయ్యి స్టెప్స్ రజనీకాంత్ అనమాట డాన్స్. సో ఇద్దరు కలిసి బాగా చేస్తారు. నేను ఇది బిట్ తీయాలనుకోలేదు, మంచిగా ఫ్యూచర్లో కూడా గుర్తుకుంటుంది కదా అని చెప్పి అలా ఉంచేశాను. ఇప్పుడైతే ఫైనల్గా టాయ్ పుల్లింగ్ అయిపోయిందనమాట, అద్దెకి వచ్చేసింది టాయ్. ఇంక ఇది అయిపోయాక ఇక్కడ స్మైల్ విరాట్ ఆడుకుంటూ ఉన్నారు, చూసుకుంటూ ఎంటర్టైన్ అవుతూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడైతే ఫైనలీ కేక్ కటింగ్ టైం వచ్చింది. ఫస్ట్ ఒక ఫ్యామిలీ పిక్చర్ దిగేసి కేక్ తోటి అంతా ఇంకా కేక్ కటింగ్ చేద్దాము అన్నట్టు డిసైడెడ్ అనమాట. ఆమె ఆడుకొని దాని ఫేసే కనిపించట్లేదని వర్ష జుట్టు అంతా సెట్ చేసేసి ఇంకా మంచిగా పిక్చర్స్ అవి నడుస్తుంది. ఇప్పుడైతే పార్టీ అంటే పిక్చర్స్ మ్యాండేటరీ కదండి, మనకు ఫ్యూచర్లో చూసుకుంటే ఏం గుర్తుంటుంది, ఆ రోజు పార్టీ ఎలా చేసాం పక్కా మర్చిపోతాం, పిక్చర్స్ చూస్తేనే గుర్తొస్తుంది. ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ టైం అనమాట. చూసారా మన అమ్మయ్య 4 years టర్న్ అవుతుందని చెప్పాను కదా. హ్యాపీ బర్త్డే అమ్మయ్య, హ్యాపీ బర్త్డే రా తల్లి, చాలా హ్యాపీగా ఉండు, నువ్వేమేమి అనుకుంటున్నావు అన్నీ అయిపోవాలి, ఫ్యూచర్లో నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు, బట్ హ్యాపీగా ఉండు. ఎంతైనా ఆడపిల్లలు ఇంటికి కలండి, చాలా ఇట్లా లైక్ వాళ్ళని మంచిగా రెడీ చేసుకోవచ్చు, మంచిగా చూసుకోవచ్చు. నేను విరాట్ టైంలో నాకు కూడా అమ్మాయి అని ఫుల్ డిసైడ్ అయిపోయానులేండి. బట్ నా నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. వాట్ ఎవర్ మనకి ఎవరు వచ్చినా ఓకే అనుకుంటాం కదా. అమ్మయ్య మాత్రం చాలా క్యూట్గా ఉంటుంది, భలే ముద్దుగా ఉంటుంది. ప్లస్ దానికి తోడు దాని డ్రెస్సెస్ అవి ఎంత క్యూట్గా వర్ష భలే అన్నీ మంచిగా సెలెక్ట్ చేసి వేస్తుంది అనమాట. చూసారా దాని పిక్చర్స్ పోజెస్ కూడా ఇట్లా మంచిగా ఎలా చెప్తే అలా పెడుతుంది. అయినా దానికి సెల్ఫ్గా కూడా ఉందిలేండి, ఇట్లా మంచిగా రెడీ అవ్వడం ఇట్లా అంతా. ఇప్పుడు కూడా చూడండి ఆయాన్ వచ్చి ముద్దు పెడుతూ ఉంటే ఏం చేస్తుందో చూడండి, అసలు అన్ని క్యూట్ పనులన్నీ చేస్తూ ఉంటుంది చూడండి. ఆయాన్ ముద్దు పెడితే నాకేస్తుంది. ఇట్లా చిన్న అంటే ఎంతైనా చబ్బినెస్ ఇదంతా చాలా బాగుంటుంది. అంటే లైక్ ఆ క్యూట్నెస్ ఇదంతా నాకు అమియన్ చూస్తే పక్కా ఆ లిటిల్ సోల్జర్స్లో అదే గుర్తొస్తుంది అనమాట. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే నాలో విన్నావా మిస్టర్. సేమ్ అమ్మయ్యకి మాత్రం ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ సాంగ్ అయితే సూపర్ యాప్ట్. లిటరలీ అది చేసే షకల్ కూడా అలాగే ఉంటాయి అనమాట, చాలా క్యూట్గా. ఇప్పుడైతే ఇంకా రష్మిత వచ్చేసి ఒక్క కేక్ తినిపి, అసలు అయినా పిల్లలు ఎక్కడ అలివి అవుతారండి బర్త్డే రోజు, అది అటు ఇటు ఇట్లా వెళ్ళిపోతూ ఉంది. మేమేమో తెచ్చుకొని ఒక్క పిక్చర్ అమ్మయ్య నీతో దిగుతామని చెప్పేసి బతిమలాడుకొని దిగుతూ ఉండే అనమాట. బాగుండే మంచి క్యూట్గా. వాళ్ళకు కూడా వాళ్ళ టైం ఇవ్వాలండి, వీ అండర్స్టాండ్. బట్ బర్త్డే రోజే కదా, మనకు కూడా ఇలా కేక్ కటింగ్ స్పెషల్ మూమెంట్స్ ఉండేది, నార్మల్ డేస్ అంత ఏం ఉండదు కదా. సో అట్లా మొత్తానికి అయితే మామయ్య బర్త్డే ఫుల్గా ఎంజాయ్ చేసి ఉండే. ఇంక ఇక్కడ చూడండి పిల్లలు అయితే ఇదంతా ఏంటి వాళ్ళదేదో డెన్ ఫామ్ చేసుకుంటున్నారంట, లైక్ మొత్తం అంతా కవరప్ చేసుకొని. ఇక్కడ కూడా చూడండి విరాట్ అధ్యయనాన్ని పిలిస్తే వాడు వచ్చి పైన మొత్తం అన్ని కవర్ చేయడం ఇదంతా.
ఇట్లా మొత్తానికి పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. అసలు ఒక రేంజ్లో బ్లాస్ట్. ఇక్కడ మా ముచ్చట్లు మాకు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. అదే చూపెడుతున్నాను మీకు. మా ముచ్చట్లు మాకు ఎలాగో ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఇంక ఇక్కడ ఇవాళ స్వర బర్త్డే కూడా అని చెప్పాను కదా, స్వరకు కూడా కేక్ కట్ చేపిస్తుండే. పదండి స్వర బర్త్డే కూడా సెలబ్రేట్ చేసేసుకుందాము. హ్యాపీ బర్త్డే స్వరా. ఇటు వచ్చేసి బ్లాక్ షర్ట్ వచ్చేసి టియా, అటు సైడ్ వచ్చేసి అవ్య అనమాట. వీళ్ళు వచ్చేసి స్వర క్లాస్మేట్స్, స్వర ఫ్రెండ్స్. అది కూడా వీళ్ళ క్లాసే, వీళ్ళందరూ ఒక క్లాస్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే అది ఒక్కడే బాయ్, మిగతా వాళ్ళందరూ గర్ల్ డామినేషన్ అనమాట మా దగ్గర. అంటే బేసికలీ ఇప్పుడు అలా ఉంది ప్రజెంట్ వాడి క్లాస్లో, లైక్ మా దగ్గర నుంచి వెళ్తున్న వాళ్ళు. బట్ ఇక పిల్లలు చూడండి, R1 R2 ఇంకా అది ఉంటుంది కదా, ఆబ్వియస్గా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటే అది అంతా వేరుగా అనిపిస్తుంది కదా మంచిగా. ఇక్కడ మంచిగా అది మంచి కేక్ కట్ చేసుకుంటూ ఇట్లా బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. స్వరాని కూడా మీరు నా వ్లాగ్స్లో చాలాసార్లే చూసి ఉంటారు. స్వర మీకు బాగా తెలుసు, స్పందన సతీష్ వాళ్ళ డాటర్ అనమాట. కానీ ఇది కూడా చాలా అంటే లైక్ విరాట్తో ఆడుకుంటుంది అనే కాదు, యాక్చువల్లీ విరాట్ పుట్టక ముందు నుంచి కూడా స్వర నాకు తెలుసు. లైక్ పక్కన శ్రియ వాళ్ళ ఇంటి పక్కన, దీపంతో వాళ్ళ ఇంటి పక్క ఇల్లే అనమాట స్వర వాళ్ళది. లైక్ ఇక శ్రియతో ఆడుతూ ఉండేది కదా, మంచిగా వచ్చి పలకరిస్తుంది ఇద్దరు కలిసి. స్వర అయితే లిటరలీ చాలా చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. సైకిల్ నేర్చుకోవడం అన్నీ నాకు భలే గుర్తున్నాయి. ఇలా పిల్లలు ఇంత చిన్న పిల్లల్ని మనం చూసి వాళ్ళు ఇలా పెరుగుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ అప్పుడే పిల్లలు పెరిగిపోతున్నారా అన్న ఒక టైప్ ఆఫ్ అది ఒక టైప్ ఆఫ్ ఒక ఫీల్ ఉంటుంది అనమాట. మీకు స్పందన కూడా తెలుసు కదా, అగో స్పందన స్వరాకి కేక్ పెడుతుంది అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కలిసి మంచిగా కాసేపు డ్యాన్స్ వదిలేసామన్నమాట. మంచిగా డ్యాన్సులు చేసుకున్నారు. కాసేపు కాదు చాలాసేపే చేసుకున్నారులేండి. వర్ష పార్టీ టైం 6:30 to 8:30 అంది, వీక్ డే అని. బట్ స్టిల్ అక్కడ ఎవ్వరు కదలలేదు. ఆల్మోస్ట్ 10 వరకే అందరు పిల్లలు ఎగురుతూనే డ్యాన్సులు చేసుకుంటూనే ఉన్నారు. రేపు స్కూల్స్ ఉన్నాయిరా బాబు పదండ్రా అంటే ఎవరైనా కదలాలి కదా, ఒక్కరు కూడా కదలలేదు. విరాట్ని అయితే ఇంకా నేను బతిమలాడి తెచ్చుకున్నాను అనమాట. అంత అయ్యింది. ఆల్మోస్ట్ 10:15 or 10:30కి వచ్చాం మేము ఇంటికి. కాకపోతే ఏమవుతుందంటే ఇక పిల్లలు స్కూల్కి నెక్స్ట్ రోజు వెళ్ళడానికి చిరాకు చేస్తారు. బట్ దట్స్ ఓకే, వీళ్ళు ఎంజాయ్ చేయడం కూడా కావాలి కదా. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అనిపించింది. పిల్లలే కాదులేండి, పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా జాయిన్ అయ్యాము. అక్కడ చూసారా, రచ్చ జాయిన్ అయ్యాడు, వర్ష జాయిన్ అయ్యింది, ఇంకా రజనీ అందరు కూడా వేశారు. ఇంకా నేను పెద్ద వీడియో ఏం తీయలేదులేండి. ఇవాళ నేను మాత్రం ఏం డాన్సులు అవేం వేయలే. నేను చక్కగా కూర్చొని ఎంజాయ్ చేశాను పార్టీని. ఆ తర్వాత ఇంకా అందరు వచ్చి ఫ్లోర్లో కాసేపు వేశారు. తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. అట్లా పిల్లలు మాత్రం అసలు వాళ్ళకి ఎనర్జీ పొద్దున స్కూల్కి వెళ్ళారు, ఇంకా క్లాసెస్కి వెళ్ళారు, వచ్చారు, స్టిల్ వాళ్ళకి అంత ఎనర్జీ ఉందన్నమాట. ఇంకా కూడా చూడండి లాస్ట్లో కూడా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.